హాయ్ అండి, దిస్ ఈజ్ లక్ష్మి. ఇక ఈరోజు మణికంఠనే మెయిన్ రోల్ పోషించాడు బిగ్ బాస్ హౌస్లో. మణికంఠ టాప్ 5కి తీసుకెళ్లేదాకా ఊరుకోరు కంటెస్టెంట్స్. నిన్న హౌస్లో జరిగిన టాస్క్లో కూడా సెల్ఫిష్, ఎన్నాయింగ్, కన్నింగ్ ఇలా అన్నీ మణికంఠనే. ఇక నాగార్జున ఎన్నాయింగ్ అనే దాన్ని తీసి పక్కన పెట్టేయమన్నారు. ఇక సెల్ఫిష్ కూడా మణికంఠ మీదనే పడుతుంటే అది కూడా తీసేయమన్నారు. ఇక ఫోకస్ అంతా ఆయన మీదనే పెట్టారు అందరూ. ఇక మణికంఠనే తీసి పక్కన పెట్టమన్నారు. కానీ సీత మళ్ళీ మణికంఠనే ఇవ్వాలి సార్ అని అన్నది. ఇలా కాదు, ఆయన టాప్ 5కి తీసుకెళ్లేదాకా ఎవరూ ఊరుకోరు. టాప్ 5 కాదు కదా, ఇంకా పైకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు అంతా. కన్ఫెషన్ రూమ్కి వెళ్ళాడు, బాధపడుతూ వచ్చాడు. ఇలా అన్నీ ఆయన మీదనే వేయాలా? సెల్ఫిష్ ఇంకెవరూ లేరా? నిఖిల్ కాదా సెల్ఫిష్? సీత కాదా? మరి నిఖిల్ పృథ్వీనే కదా అన్ని విషయాల్లో సెలెక్ట్ చేసుకుంటాడు. మరి సీత ప్రేరణ విషయంలో ఏం చేసింది? ఇక నయనకు మరీ విడ్డూరం. అందరూ ఒకటొకటే చెప్తుంటే ఇక అన్నీ మణికంఠనే అని చెప్పేసింది. ఇక పృథ్వీ అయితే నా ఫ్రెండ్ నిఖిల్ యాష్మి అని చెప్పాడు కదా, ఇక యాష్మి అయితే నా ఫ్రెండ్ నిఖిల్ పృథ్వీ అని చెప్పింది. ప్రేరణ వదిలేయలేదా? ఇది కన్నింగ్ కాదా? గ్రూప్ గేమ్ కాదా? అసలు అందరూ కలిసే కదా మణికంఠ నామినేషన్ దాకా తీసుకెళ్లారు. ఆడియన్స్ ఓట్స్ మణికంఠకే ఉన్నాయి, సోనియా లీస్ట్ ఓటింగ్లో ఉన్నాయని చెప్పారు కదా నాకు సారు. హౌస్ అందరికీ థ్యాంక్ యూ అని చెప్పడం నచ్చలేదట సీతకి. మరి ఎలా చెప్పాలి? వీళ్ళ కాళ్ళు పట్టుకుని చెప్పాలా? వీళ్ళందరూ తులసి మొక్కలు, మణికంఠ గంజాయి మొక్క. అసలు మణికంఠకు ఆడే అవకాశం ఎవరిస్తున్నారు? అసలు శక్తి టీంలో సాక్రిఫైస్ మణికంఠ చేయనే లేదు. టీం అంతా కలిసి బయటికి పంపారు. ఇక మణికంఠ నాకు సార్ నువ్వు ఎవరికి సెల్ఫిష్, కన్నింగ్ అనుకుంటున్నావు అని అడిగితే చెప్పే స్థితిలో లేని సార్ అనే టైప్కి తీసుకొచ్చారు అందరూ కలిసి. వీళ్ళందరూ మంచి ముత్యాలు. మణికంఠ పెద్ద తులసి వనంలో గంజాయి మొక్క. అసలు సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? యాష్మి, నిఖిల్, సీత ఆడడం లేదా? మరి టిష్యూ పేపర్ సీత దగ్గర, యాష్మి దగ్గర కూడా పెట్టాలి కదా. అసలు పృథ్వీకి ఏ మహరత ఉంది మణికంఠని అనడానికి? మణికంఠ నేచరే అటువంటిది. అతను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అతను కంప్లీట్గా కరెక్ట్ అని చెప్పడం లేదు. అసలు యాష్మి మణికంఠ నువ్వెలా చీఫ్ అవుతావో చూస్తానని బెదిరించింది కదా, దాన్ని పట్టించుకునేది ఎవరు? నబీల్ చీఫ్ అయినప్పుడు పృథ్వీ అవ్వలేదని ఏడ్చింది కదా, దాన్నేమంటారు? హౌస్ మేట్స్ అందరూ సపోర్ట్ చేస్తున్నారట. ఎప్పుడు సపోర్ట్ చేశారు? సీతను రిక్వెస్ట్ చేసి సీత క్లాన్లోకి వచ్చాడు. సైలెంట్గా సపోర్ట్ అడుగుతున్నాడని సీత అన్నింది. ఎప్పుడు సపోర్ట్ అడిగాడు సీక్రెట్గా? మైక్స్ తీసి పడేసి గుసగుసాడుతున్నాడా? బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నాడా? మణికంఠ బ్యాక్ పిచ్చింగ్ ఎప్పుడూ చేయలేదు. మిగతా హౌస్ మేట్స్ అలా చేస్తారు. మళ్ళీ ఆడియన్స్ సింపతీ ఫూల్స్ అట. ఆడియన్స్ అన్నీ ఆలోచించే చేస్తారు. ఇక ఆదిత్య ఏవి చూపించారు హౌస్ మేట్స్కి. కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు ఆదిత్య గారు. మణికంఠపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కొన్ని లైక్స్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.